Paragar, it's on, sir. Paragar. అది అందరూ సరిపోరు కదా పిలవల్ల ఓకే బాగుంది సార్ బాగుంది మెల్లవేగా తామ్రపత్రం అది తామ్రపత్రం తాళి కట్టాడు మళ్ళీ చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరగడానికి జరిగిన జరగకపోయిన సహాయ సహకారాలు కావాలన్నా సంక్షేమ మిషన్ల పరిధిలో ఖచ్చితంగా సహాయ సహకారాలను చేస్తారని దీన్ని పట్టణంలో మరింత విస్తృతపరిచి ఏ విధంగా ఒక మంచి సాగునీరు వేసి దాన్ని ఫండ్స్ని ఫిలప్ చేసి జర్నలిస్టులకు వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ హెల్ప్ చేయడము, వైద్యపరంగా ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళకి మన పరిధిలో అయితే డాక్టర్స్తో మాట్లాడటము, ఇట్లాగా ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు వెల్ఫేర్ సంఘానికి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనకు తెలిస్తే మనకు ద్వారా ఎవరైనా మనకు తెలిసిన డాక్టర్లతో అప్పటికున్న పరిస్థితులు అవన్నీ చేసుకొని ఏదేమైనప్పటికీ ఒక విషయం అయితే వాస్తవం, విజయనగరం పట్టణంలో ఇలాగా ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేసి జర్నలిస్టులకు కష్ట నష్టాల్లోనే పాల్గొని ఒక మంచి సంఘంగా గుర్తింపు తీసుకొస్తారని నేనైతే భావిస్తున్నాను. అంతేకాకుండా ఏపీడబ్ల్యూజేకి అనుబంధంగా ఉన్న ఈ వెల్ఫేర్ సంఘం, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికల సంఘం, అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ మీడియాని కూడా వేయడం జరిగింది. ఏమి జరిగినప్పటికీ కూడా జర్నలిస్టులు వెల్ఫేరే ముఖ్యం. మొన్న జరిగిన ఎక్విడేషన్ కమిటీలో ఎలక్ట్రానిక్ మీడియా తరఫున నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద పేపర్ తరఫున రాధాకృష్ణ గారు, చిన్న పేపర్ ద్వారా ప్రయత్నాలు చేసి అప్పారావు గారు చిన్న పేపర్ల ద్వారా రావడం జరిగింది. సో మొత్తం కలిపి మన ఏపీడబ్ల్యూజే ఫోటో జర్నలిస్టుల తరఫున మన సాక్షి సత్యనారాయణ గారు, ఇలా 4 సభ్యులైతే మన ఎక్విడేషన్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న నేను అనేక సార్లు ఈ కమిటీలో ఉండడం జరిగింది. పెద్ద పత్రికలకు కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చిన్న ఇబ్బందులున్నా అవి అక్కడ ఇదైపోతున్నాయి. ప్రధానంగా మనం ఏది ఎక్కువ సభ్యులు మనకు ఉన్నారో వాళ్ళు తాలూకే సమస్యలు చిన్న పత్రికలకే పెద్ద సమస్య కింద కొందరు తయారయ్యారు, అధికారులు అయితేనే కానీ చట్టాలు అయితేనే కానీ. సో మనకి పట్టణంలో మన జిల్లాలో 61 చిన్న పత్రికలుతో పాటు కొన్ని డైలీసు, కొన్ని మంత్లీస్ కూడా ఉన్నాయి. ఆ 61లో కేవలం 22 పత్రికలకు మాత్రమే డైలీ ఇతర అంశాలతో కూడిన ప్రతిపాదనలు డిపిఆర్ఓ గారు పంపిస్తున్నారు. సో మిగతా 40 అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే ఒక 2 రోజుల క్రితం నేను తీసుకున్న సమాచారం, ఆ సమాచారంలో ఇలా ఉన్నాయి. సో చిన్న పత్రికల కోసం మనం అందరం కలిసి
పోరాడవలసిన సమయం అయితే ఆసన్నమైంది. ఒకటి, ఈ యొక్క చిన్న పత్రికల కోసం ఇప్పుడే కాదు, శర్మ గారు, నాగరాజ్ సార్ మొన్న ఒకసారి మీటింగ్ పెట్టేటప్పుడు, అంతకుముందు మీటింగ్ పెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు మనం రిటర్న్స్ ఫైల్ చేయాలి, రెగ్యులర్గా కనీసం 3 మాసాలైనా పేపర్ వేయండి అనేక సార్లు చెప్పడం అయితే జరిగింది. సో మనం ఈ రెండు చేయకపోతే కనీసం ఒక 2 మాసాలు 3 మాసాలు రెగ్యులర్గా మనం పత్రిక తీయకపోతే అధికారుల చేతికి మన పిలకిచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే అసలు ఆ కమిటీ దృష్టికే ఇవి తీసుకురారు. కనీసం ఈ పత్రికకి ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ వేయడానికి కూడా ఉండదు. ఈ కమిటీ దృష్టికే తీసుకురాకుండా ఆపేసి ఏ ఎలిజిబిలిటీ ఉంటే అవే కమిటీ దృష్టికి తీసుకొస్తారు. సో కమిటీ దృష్టికి వచ్చాయి అంటే ఆల్మోస్ట్ అవి క్లియర్ అయిపోయినట్టే. రాని పత్రికల కోసం మనం ఏం చేద్దాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇన్సఫిషియెంట్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్, పేపర్ రెగ్యులర్గా అయిపోవడము, ఎంపాన్లో లేకపోవడం, ఈ మధ్యకాలంలో కొత్త వలస ఎస్కోట్ వాళ్ళకి పిన్ కోడ్ ప్రాబ్లం రావడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా చిన్న పత్రికల చుట్టూ తిరుగుతున్నాయి. అలాంటివి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక ప్రశ్న కింద అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకులతో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ స్పెల్లో మనం ఏమీ చేయలేము, కానీ సెకండ్ స్పెల్లో అమెండ్మెంట్స్ ఏవైనా తెచ్చి కొంత న్యాయం చేయడం జరుగుతుందని చెప్పారు. ఇంకోవైపు నుంచి యూట్యూబ్ ఛానల్స్ అడుగుతున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రభుత్వం ఇంతవరకు కన్సిడర్ అయితే చేయలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టులతో పాటు చిన్న పత్రిక అన్యాయం అయితే జరుగుతుంది. ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ప్రతిపాదనలు పెట్టినప్పటికి కూడా అది ప్రతిపాదనలు మాత్రమే ఉండిపోతున్నాయి. మనం ఏమిటంటే పేపర్ వేయకుండా మీకు ఎలా ఇస్తామని ప్రభుత్వ అధికారులు మనల్ని అడగడం జరుగుతుంది.